గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. అదేంటంటే ఏపీ రాజధాని అమరావతిలో 5 ఏళ్లుగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న నివాస భవనాల టవర్ల పటిష్టతకు ఎలాంటి డోకా లేదని చెన్నై, హైదరాబాద్ ఐఐటీలకు చెందిన నిపుణులు స్పష్టం చేశారు. వాటిపై అధ్యయనం చేసిన 2 ఐఐటీ నిపుణుల బృందాలు ఇటీవలే ప్రాథమిక నివేదికను అందజేసినట్టు తెలిసింది. 1-2 రోజుల్లో ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తారని సమాచారం. మీ అందరికీ తెలిసిందే, అమరావతిలోని హైకోర్టు, సచివాలయం, హెచ్ఓడి కార్యాలయ భవనాల టవర్ల పునాదులు 5 ఏళ్లుగా నీటిలో నానుతున్నాయి. అయితే వాటి పటిష్టతను పరీక్షించే బాధ్యతను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెన్నై ఐఐటి బృందానికి అప్పగించింది. చెన్నై ఐఐటి నిపుణులు ఇటీవల ఆ పునాదుల్ని బోటులో వెళ్లి పరిశీలించాల్సి వచ్చింది. పునాదుల నుంచి కొంత భాగాన్ని కత్తిరించి తీసుకెళ్లి వాటి పటుత్వాన్ని పరిశీలించారు. భవనాలు, పునాదులు పటిష్టంగానే ఉన్నాయని, 5 ఏళ్లుగా బయటకు కనిపిస్తూ తుప్పు పట్టిన ఇనుమును తొలగించి కెమికల్ ట్రీట్మెంట్ చేసి భవన నిర్మాణాలు కొనసాగించవచ్చని ఐఐటి నిపుణులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్వీస్ అధికారులు, గ్రూప్ 1 అధికారులు, ఎన్జీఓలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మించిన వివిధ దశల్లో ఉన్న భవనాల పటిష్టతను హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం పరిశీలించింది. వాటికి డోకా లేదని, నిర్మాణాలు కొనసాగించవచ్చని ఆ బృందం నిగ్గు తేల్చినట్టు తెలిసింది.